తాగి వాహనాలు నడిపేటోళ్ళు టెర్రరిస్టులే. మన చుట్టూ తిరిగే మానవ బాంబుల పట్ల జాగ్రత్తగా ఉండండి. తాపుతోడు టెర్రరిస్ట్ కదా. నాకేం మంచిగా వస్తున్నాయి. సజ్జనార్ గారేనా హైదరాబాద్ సివి విసి రంగనాథ్ గారి సజ్జనార్ గారికి సో వినమ్రపూర్వకంగా 2 చేతులు జోడించి తాపే సన్నాసి నా కొడుకు ఫస్ట్ అని పేరు చెప్పి టెండర్లు ఎవరు పిలుస్తారు? వయసులకు అప్లికేషన్ కావాలని ఓడాడుతున్నారు. ₹1,00,00,000 ఓడలించండు. నా ఇన్ని కేసుల బీర్లు ఎక్కువ వచ్చినాయి, ఇన్ని కేసుల మంది ఎక్కువైనాయి. దసరా పండుగ నాడు 1000 కోట్లు వచ్చినాయి, దీపావళి పండుగ 5,000 కోట్లు వచ్చినాయి అని రాతలు రాసే రోతనాకుడు కోడు. తాగినోడు మానవ బాంబే, తాపినోడు సంసారం కదా. తాపినోడు సంసారం కదా. సత్యనారాయణ గారు నాకు ఇంకో మీరు చెప్పకుర్రి, చెప్తే ఇంకింత చిరాకులేస్తారు మాలాంటి. తాగి వాహనాలు నడిపేటోడు టెర్రరిస్టులే, తాపేటోడు అందరికంటే పెద్ద టెర్రరిస్టు. ఇక మరి ఒసామా బిన్ లాడెన్ అంటారా, మరి మీ పేర్లు మీ ఇష్టం. కసబ్ అంటారా, బుసబ్ అంటారా, ఇక ఏదైనా కానీ ఎవరైతే తాగుతాడో వాని పాలిట ఎముడు అంటే రేవంత్ రెడ్డి. తాగినోని పాలిట ఎముడు రేవంత్ రెడ్డే. నా లెక్క అయితే గంతేనే. ఇక కాదంటే మీ ఇష్టం, నాకేం సంబంధం లేదు. నేను చెప్పేది నేను చెప్తానా. మా సజ్జనార్ గారు గమ్మది చెప్తారు ముచ్చట. మన చుట్టూ తిరిగే మానవ బాంబుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇగో ₹20 కోటర్ వేయించినా, ₹40 ఫుల్ వేయించినా, ఇగో ఈ మందు తాగిరి, ఈ అప్లికేషన్ అయ్యి 2,782 కోట్లు వచ్చినాయి రాయొద్దు. మరి రాసి కోపం తెప్పియొద్దు. మీరే వేస్తారు. 18 తారీఖు నాడు గంటకు 10,000 అప్లికేషన్లు వస్తున్నాయి. అప్లికేషన్లు ఊకనే రాలే, తాగుతరని తెలిసే వచ్చినాయి. మానవ బాంబుల కోసమే వచ్చినాయి, టెర్రరిస్టుల కోసమే వచ్చినాయి. మరి టెర్రరిస్టులు మనం తయారు చేద్దామా, బంద్ చేద్దామా? ఇప్పుడు టెర్రరిస్టులు తయారు చేయాలంటే వయసులు బంద్ చేయాలి. వయసులు బంద్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం రాదు, ఆదాయం రాకపోతే గల్ల పెట్టి నిండదు. నిండపోతే ఏం చేస్తారు? నన్ను కోసుకొని నిండరా అంటాడు తర్వాత మేస్త్రి, మన గుంపు మేస్త్రి. సో అందువలన మానవ బాంబులు, గీనవ బాంబులు ఇవన్నీ పనికి మాలిన పద్ధతి ముచ్చని పక్కన పడేసి దమ్ము ధైర్యం మీ గుజ్జులో ఏమైనా తగలబడితే ఆ వైన్ షాపులు బంద్ చేసే ప్రయత్నం చేయి. ఒక ఆయన 4-8 అంటాడుగా, ఆయన యొక్క 4 నుంచి 8 దాకా పెట్టుకోరు. కానీ మందికి మంగళారతి మనకు శనార్థని చెప్పకూడదు దయచేసి. చెప్పి మమ్మల్ని పిచ్చోళ్ళని చేయదు. ఇక వారిని వదిలేస్తే రోడ్డు పైకి వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. అంటే ఆయన పిల్లలకు వాడు దూరం అవుతలేడా? తాగినోడు లీవంగో కాంగ్రెస్ ప్రభుత్వం ₹90 కోట్లు తెచ్చేది. కేసీఆర్ రాకుండా 90కి వచ్చింది కోటరు. రైతు పొద్దుకులు కష్టం వచ్చి ఒక ఇద్దరు తాగి పనుకునేది. కేసీఆర్ వచ్చినాక తాగుబోతులను తయారు చేసిండు, తాగుబోతు తెలంగాణ చేసిండు. నీ సంసార తెలంగాణ చేస్తా, ఊరుకు 10 మంది విధవరాలు పెరిగింది కేసీఆర్ వల్ల అని పత్తి వేషాలు వేసి అధికారంలోకి వచ్చింది మన మేస్త్రి. మన మేస్త్రి ఇప్పుడు ఏమంటుంది తెలుసా? కోటరికి 40 పెంచాలి, కోటరు 40 పెంచితే రాష్ట్రం ఆదాయం బాగా పెరుగుతుంది. ఇట్లా చెప్తున్నా, ఇట్లా చెప్తున్నాడు. ఇప్పుడు తాగితే మానవ బాంబులు కాదు, అసలు వాళ్ళే ఈ రాష్ట్రానికి ఆదాయం. ఓ 10 రోజులు ఒకటి తాగలేనుకో నీకు నెల జీతం రాదు. ఓ 10 రోజులు ఎవడు తాగకపోతే సజ్జనార్ గారికి నెల జీతం రాదు. నీకు నెల జీతం రావాలంటే జనాలు తాగాలి, తాగి చావాలి. మరి నువ్వు అడగొచ్చు అన్న క్వశ్చన్, మీ అన్నే కదా ముఖ్యమంత్రి 2,50,000 కోట్లు అప్పు తెచ్చింది కదా అంటే మహిళపక్కి రెత్తుకపోయినాయి. మాకు తెలియదు, పథకాలు రాలే, పైసలు రాలే, అభివృద్ధి జరగలే, కానీ పైసలు అయిపోయినాయి. మహిళపక్కి రెత్తుకపోయాడు. ఏడ ఉంటాడు? ఢిల్లీలో ఉంటాడు. మీరు మంచి ముచ్చట్లు చెప్తే మాకు మంచి గుర్తుకొస్తాయి. సజ్జనార్ గారు చెప్తున్నారు మనల్ని. ఇవో హైదరాబాద్ సిపి విసి సంచలనాల వాక్యాలు. సంచలనం కాదు, అంత సండు మాటలు అంటే నువ్వేం చేస్తావంటే నిజంగా నీకు ప్రజలపైన అంత ప్రేమ ఉంటే, నిజంగా నువ్వు ప్రజల్ని ఉద్ధరించాలి అని అనుకుంటే పోలీస్ ఆఫీసర్గా 2,620 వైన్ షాపులకు టెండర్లు వచ్చినాయి అని చెప్తారు. అవి తగ్గిస్తే ఎవడు తాగడు. ఇప్పుడు అమ్మ అన్నం పెట్టారు తింటారు, అమ్మ అన్నం పెట్టకుండా తింటారు. ఇంట్లో గిన్నెలే, ఇప్పుడు ఆకలి అవుతుంది, ఇంట్లో గిన్నె కడుపు నిండా ఉన్నది, గిన్నె నిండా పువ్వు ఉన్నది, కూర ఉన్నది. తినవా? తింటాం కదా నాయన. అలా వండి పెట్టానుకో మార్చుకొని పంతాం. అది మీరు వండి పెట్టకపోతే మార్చుకొని పంతాం నాయన. మీరు వైన్ షాపులు కులా పెడితే మరి ఎవడైనా తాగుతాడు. తాగినాక వాడు రోడ్డు కూర్చి గుత్తాడు. గుద్దినాక మీరు సెలాన్ని ఎత్తారు, సస్తే వానికి పిల్లలకు పింఛనిస్తారు. అంతే. అని తాపకుండా బతకలేరు కదా. ఏం చెప్పిండు?
బెల్ట్ షాపులు బంద్ చేస్తా, మల్టీ షాపులు బంద్ చేస్తా. ఏది బంద్ చేసిండా? ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? తాగుతలకు గాడి గుడ్డు ఇచ్చిండు. ఈ గాడిద గుడ్డు డైలాగ్ వాడికి ఇస్తుంది అంతే. సజ్జనార్ గారు అనవసరం పరుగు పోతుంది. సో మీరంటే ఒక గౌరవం ఉంది నాకు, మరి దీన్ని కాపాడుకుంటారా ఇక మీరు కాట్లో పడేసుకుంటారా మీ ఇష్టం. మత్తులో నడిపితే మానవ బాంబులే, ఇంక మళ్ళా గదే ముచ్చట చేసింది. ఇప్పుడు నేను ఏం చెప్పుదును? కర్నూలు బస్సు ప్రమాదంపై సజ్జనారు సంచలన ట్వీట్. సారు, కర్నూలు బస్సు ప్రమాదం ఓకే, ఆయన కడుపులో పోసిన మందు ఎవరు తెచ్చిండు? చంద్రబాబు నాయుడు తెచ్చిండు. ఎవడు దోషి? ఇప్పుడు ఏ4 అరెస్ట్ చేసిరు, ఏ1 ఎవరు? ప్రభుత్వం. ఏ1 ముద్దాయి. దానికి లేబులింగ్ వేసి ముద్రేసి తాగిపిచ్చి వాడు బెల్ట్ షాప్లో కూర్చొని తాగి నాకేమో ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. అలా వార్తలు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి. గమ్మత్ ఉంది మా సజ్జనార్ ముచ్చట. సో మా సార్ అయితే పలికిండు జరసేపు, ఇంకా లైట్ తీసుకోరు, ఏం చేద్దాం.